సో మనోడు నవీన్ సో కొత్త క్యారెక్టర్ ఇస్తుంటుంది తమ్మి. యాక్చువల్లీ అన్న నాకు ఒక క్యారెక్టర్ అన్నట్టుగా చిన్న చిన్న ఇంటర్వ్యూ చూసి అన్న ఇట్లా సంగతి నాకు యాక్టింగ్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది, సో అన్న ఏదైనా ఛాన్స్ ఉందా అనగానే తమ్మి ఒకసారి రా ఒకసారి చూద్దాం, నీది ఏదైనా సంథింగ్ వీడియోస్ ఇలాంటివి ఏమైనా ఉంటే అంటే నేను ఇట్లా అప్రోచ్ అయినా అన్న ఒక వీడియో తీసి అదే తమ్ముడు చూద్దాం రా అని పిలిచి సెపరేట్ గా కొంచెం కోచింగ్ తీసుకొని యాక్చువల్లీ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ ఫస్ట్ వేరే, అందులో కొంచెం కొద్దిగా చేస్తున్న కొద్ది టాలెంట్ చూసి తమ్ముడు నీకు ఈ క్యారెక్టర్ కాదు, దీనికి ఇంకా కొంచెం నువ్వు చేయగలుగుతావు, ఈ క్యారెక్టర్ అన్న కొంచెం భయం అవుతుంది అన్న, కొంచెం ఫియర్ ఉంది, లేదు తమ్మి ఇది నీ క్యారెక్టర్ సూట్ అయింది, ఇది నువ్వే చేయగలుగుతావు, ఇది నువ్వే చేయాలని. ఏం చేసారు మీరు అందులో? యాక్చువల్లీ ఇది ఎట్లా అంటానా చెప్పలేము, ఇది చూస్తే నీకు అర్థమైపోద్ది. ఇందులో ప్రతి ఒక్కరు యాక్చువల్లీ అందరూ ఇట్లా కనపడుతుర్రు, అందులో అన్న విత్ సౌండ్ తో సహా ప్రతిదీ మెన్షన్ చేసి తన హార్డ్ వర్క్ కి మేమందరం అయితే సలాం చేయొచ్చు. చాలా ఒక్కొక్కసారి రీటేక్ 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 అన్న మాతోనైతే. అంటే ఏ టైంకి వెళ్ళేటోళ్ళు మీరు షూటింగ్? యాక్చువల్లీ మేమందరం సూర్యాపేటలో సంథింగ్ చిన్న చిన్న వర్క్ చేసుకుంటా ఏదో పూట గడవడం కోసం ఈ సిచ్యువేషన్ లో ఉండే. సో మమ్మల్ని అందరిని ఒక చోట చేర్చి మిమ్మల్ని ముందుకు నడిపించి మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తారు. ఈ సూర్యాపేట వరకే కాదు ఇంకెక్కడైనా సరే మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి మిమ్మల్ని చూపించేంత చేయగలుగుతా అని మాకు బూస్టింగ్ ఇచ్చి మా దగ్గర నుండి తన టైంని తన షూట్లని ఆఫ్ చేసుకొని కొన్నిసార్లు తమ్ముడు మీరు రావచ్చు ఉందా నీకు యాక్చువల్లీ మేమందరం అన్న ఒకటి ఉంటే చూడన్నా అని మేము అడిగేట్టున్నాం, కానీ అన్న మాత్రం తమ్ముడు నీకు టైం ఉన్నప్పుడు నీకు ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వే మమ్మల్ని మీ అప్రోచ్ అయిన తర్వాత నీ షెడ్యూల్ నీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఉన్న టైంలోనే మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసింది. ఏ టైం అయితే చెప్పారో ఆ టైంకి ప్రిపేర్ అయిపోయాడు. మరి ఇప్పుడు ఈ సీన్ ఉంది కదా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు అక్కడ? ఏం చూస్తున్నారు అక్కడ? సో ఇందులో ఒక వైలెన్స్ ఉందన్న, ఆ సీన్ కి సంబంధించిన వైలెన్స్. ఆ వైలెన్స్ ఎట్లా అంటే ఆ సీన్ లో నేను సంథింగ్ లోపల నుంచి బాధ తీయాలి, అందులో ఒకటి సేమ్ టైం నేను చెప్పాను ఒక సీన్ ఉంటది, ఒకే సిచ్యువేషన్ లో సేమ్ కోపం రావాలి, సేమ్ టైం బాధ రావాలి, ఈ రెండు బ్యాలెన్స్. ఈ రెండు వస్తాయి కానీ ఎందుకు అసలు ఆ బాధ ఎందుకు వస్తుంది? అది చూసి తెలుస్తుంది. చెప్తుండే లాగేద్దాం మీరు చూస్తారు సినిమా చూడాలి, ట్రైలర్ చూసినారుగా, సినిమా కూడా చూడండి. అది సో మనోడు నవీను, ఇక ఈ అబ్బాయి పేరు కిట్టు. ఈయన ఆఫ్ స్క్రీన్ ఆర్య అబ్బాయి పేరు. అండ్ ఆర్య 2, ఆర్య 3, ఆర్య 4 అన్ని మనోడు ఇంతకుముందు అంటారుగా ఏమైనా కామెడీ సీన్ ఏమైనా ఉందనంటే మనోడితో ఉంటుంది 1-2-3 సీన్స్, కానీ సేమ్ టైం ఎంత చిన్న బిట్ కామెడీ అయినా అంతే పవర్ఫుల్ గా యాక్షన్ సీన్ కూడా ఉంటుంది. ఏం కామెడీ ఉంటుంది అంటే ఇక చెప్పరు, చూడాలి. ఇడ్లీ లేకుండా చట్నీ ఆర్డర్ చేసినాడు, అదేం లేదు అది మీరు చూస్తుంటే తెలుస్తుంది, అలా వెళ్ళిపోతుంది, ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో మాట్లాడు. నా పేరు ఫస్ట్ ఆర్య, మీ అందరు తెలిసి చేతులు కట్టు మంచిగా కట్టు. మీకు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయాలని వెబ్ సిరీస్ చేయాలి చాలా ఆశ అన్న. నేను మొబైల్ షాప్ లో చేస్తుంటా, నాకు ఒక ఛాన్స్ రావాలి ఎట్లా అని చాలా అన్న కలిసినా కానీ ఎవ్వరు ఒప్పుకోలేదన్న. అయితే నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ అన్న ఇక్కడ పరిచయం అన్నప్పుడు అయితే నాకు ఇట్లా చెప్పారు, అదే షార్ట్ ఫిల్మ్ ముందు చేస్తావా అంటే చేస్తారా అంటే ఇట్లా అన్న అప్రోచ్ అయితే ఇట్లా నాకు ఒక ఆడిషన్ పెట్టింది. అనుకున్నా అన్న ఒక సైడ్ రోల్ ఇచ్చినా పర్లేదు, సైడ్ రోల్ ఇచ్చినా చేస్తా ఏం కాదు అనుకున్నా, కానీ అన్ని ఇచ్చిండు, కొంచెం మెయిన్ లీడ్ ఇట్లా ఇచ్చేసిండు. సో అట్లా చాలా హ్యాపీ వచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ నీకు ఎప్పటి నుంచి తీయాలని ఉండే ఆలోచన? ఎప్పటి నుంచో అన్న, ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, కానీ ఎవ్వరు ఛాన్సెస్ చేయలే. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ట్రై చేసినా కానీ సక్సెస్ కాలేకపోయినా, ఎట్లయినా చేయాలి అని. సో అన్న వల్ల నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసి ఆఫర్ వచ్చిన కాబట్టి చాలా హ్యాపీ. నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ కానీ శ్రావణ అన్న, రాజేష్ అన్న నాకు చాలా సపోర్ట్. ఆర్య అసలు పేరేంది మరి?
ఆర్యనే ఆర్యనే. అసలు పేరు ఆర్య. అసలు పేరు ఆర్య. క్యారెక్టర్ పేరు వచ్చేసి కిట్టు. ఆర్య కిట్టు ఆర్య బాయ్. కిట్టు అయిపోయింది ఇక్కడ కిట్టు బాయ్ కిట్టు బాయ్